విశాఖపట్నంలో సో అండ్ సో ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు, అట్లెట్లా తెస్తాడు? తేవడానికి అలా అప్పు తీసుకోవడానికి వీల్లేదు, అలా తనఖా పెట్టడానికి వీల్లేదని కోర్టులో కేసు వేశారు కదా, డైరెక్ట్గా కోర్టులోనే కేసులు వేశారు. అంటే మరి అది దాన్ని ఏమందాం ఇప్పుడు వీళ్ళ భాషలో చెప్పాలంటే, పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆపడమా, అప్పులు ఇచ్చే సంస్థలను ఆపడమా? తాకట్టే కదా. అట్లాగే లిక్కర్ని రాబోయే 10-15 ఏళ్లలో మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పి లెక్కిచ్చి దాని మీద అప్పు తెచ్చాడు. 500 కోట్లు 700 కోట్లు 5,000 కోట్లు 7,000 కోట్లు. అప్పుడు ఏమన్నారు? భవిష్యత్తులో జనాల్ని తాగబోయిస్తానని చెప్పి అప్పులు తీసుకుంటాడా? ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే అప్పులు తీసుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఏపీఎండిసి కావచ్చు, ఇప్పుడు జల్ జీవన్ మిషన్, దానికి కూడా కార్పొరేషన్ ఏర్పడి దాని పేరుతో కూడా అప్పులు తీసుకుంటారట. అంటే జగన్ టైంలో ₹1 అప్పు తీసుకున్నా అది తప్పు, అది దుర్మార్గం. ఈ వారం 1000 కోట్లు, ఈ వారం 2,000 కోట్లు, ఈ వారం 3,000 కోట్లు, 14,55,000 కోట్లు, 14,75,000 కోట్లు. చైతన్య నారాయణ ర్యాంకులు చదివినట్టు చదివేవాళ్ళు, దాంతోపాటు డిబేట్లు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద పేపర్లలో ఫుల్ పేజీ కథనాలు రాసేవాళ్ళు, ఎక్స్పర్ట్లు అంటూ మన సొంత